యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మీరు మీలోనున్న బావుల నుండి నీరు చేదుకొనుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాకు దీపం నీ వాక్యం. నిన్నటి వాక్యం ఏంటంటే మనం క్రీస్తు నాలో ఉన్నాడు. మరొకసారి చూద్దామండి. కొలొస్సీ 1:27 పౌలు ఏమంటాడంటే మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. గలతీ 2:20 ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఆయన చూపిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను శక్తులని బంధించి మరి ఆయన దేవుని యొక్క శక్తిని లోకానికి చూపిస్తాడనమాట. అది ఈ సమయంలో మనం అలాంటి శక్తిని పొందాలండి. దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి ఉంటుంది. అందుకే వాక్యంతో విశ్వాన్ని సృజించిన దేవుడు ఇర్మియాతో అంటాడు, నా పలుకులు నీ నోట్లో పెడుతున్నాను, నేను నీకు ఈరోజు అధికారం ఇస్తున్నాను రాజ్యముల మీద, వాటిని కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, కట్టడానికి అని 2 రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఏం చేస్తున్నాడండి? నోట్లో వాక్యం పెడుతున్నాడు అనమాట. సాతాన్ రాజ్యాన్ని కూల్చివేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి. పౌలు చూడండి, అక్కడ పాఫోదీవంత మంత్రశక్తులతో సేమ్ మన కంట్రీ అలాగే ఉందండి. సాతాన్ని ఆరాధించి నువ్వు నన్ను ఆరాధిస్తే ఇవంతానే నీకు ఇస్తానని చెప్తారు చూడండి. అధికారము, ఐశ్వర్యము అన్నమాట. కానీ మనము దేవుని యొక్క శక్తితో సాతాన్ రాజ్యాన్ని కూల్చివేసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలన్నమాట. ఈ అధికారం ఎట్లా వస్తుంది చూడండి, దేవుని యొక్క మాట అన్నమాట. యేసు ప్రభు కూడా ఆయన నోటి మాట చేత సాతాన్ రాజ్యాన్ని కూలద్రోస్తాడు. నోటి నుంచి వచ్చిన ఖడ్గం ప్రకటన 19 రాయబడి ఉంటుంది. ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన దుస్తుల మీద, తొడల మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన రాజుగానే రాబోతున్నాడు, గుర్రం మీద రాజుగా రాబోతున్నాడు. 1000 సంవత్సరాల పాలన అన్నమాట. అప్పుడు ఆయన వచ్చినప్పుడు దుష్టులందరినీ సంహరిస్తాడంటే ఎలా అంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఖడ్గం అంటే వాక్యం అన్నమాట. అందుకే అదే వాక్యం మన నోట్లో పెడతాను అని చెప్తున్నారు. ఇప్పుడు అవతల శత్రువులు ఉన్నారండి, వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, మన చేతిలో కూడా గన్ ఉంది. మరి గన్ లోపల బుల్లెట్ ఉండాలి కదండి, లేకపోతే ఏంటి, మనం ఎంత కాల్చినా అవతల వాళ్ళకి ఏం జరగదు కదా. మన నోట్లో వాక్యం, దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఆ వాక్యంతోనే కదా మరి యేసు ప్రభు సాతాన్ని ఓడిస్తాడు. అలాగే పౌలు నిన్న చూసాము, వాక్యంతోనే సాతాన్ని జయిస్తాడనమాట. మనం కూడా దేవుని యొక్క వాక్యం అన్నమాట. అందుకే లూకా 18 మనం చూస్తే యేసు ప్రభు 72 మంది శిష్యులని సువార్త బోధనకి పంపిస్తారండి, ఇద్దరిద్దరుగా ట్రైనింగ్ అన్నమాట. ఇది కూడా మనం ట్రైనింగ్ పీరియడ్, యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. దేవుని యొక్క శక్తితో, వాక్యంతో నింపబడాలి. మీ హృదయంలో దేవుని వాక్కు సమృద్ధిగా ఉండనివ్వండి అంటాడు కొలొస్సీ 3:16. అలాగే పౌలు ఎఫెసీలో ఇదంతా చూడండి, పౌలుకి 14 లేఖలు రాసే అంత జ్ఞానం ఇస్తారండి దేవుడు ఆయనకి. నేను ఎవరి నుంచి పొందలేదు, యేసుక్రీస్తు నాకు బోధించాడు అంటాడు. ఆయన పరలోకానికి వెళ్తాడు, అక్కడ బోధిస్తారు. యేసుప్రభు ఆయన ప్రక్కన ఉండి ఆయనకు బోధిస్తారు అనమాట. గలతీ 1:12 చెప్తారు. 14 లేఖలు యేసుక్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడంటాడు. మొదటి కొరింథీ లేఖలో ఆయన ఈజ్ అవర్ విజ్డమ్ అంటాడు. ఆ జ్ఞానమైన క్రీస్తు మనలో ఉన్నాడు అంటాడనమాట. మన లోపల ఉన్నాడు. ఆ జ్ఞానమైన క్రీస్తు మనలోకి వచ్చాడంటే మనం కూడా క్రీస్తు జ్ఞానాన్ని కలిగి ఉంటాం. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అలా ఈ వాక్యంతో మనం జయించాలి. అది నేను చెప్పాలనుకుంటున్నాను అండి. యేసు ప్రభు కానీ, అపోస్తులు కానీ వాక్యం ద్వారా, పౌలు కానీ వాక్యం ద్వారా జయిస్తారు. ఇది దేవుని యొక్క శక్తి అని అంటాడు అనమాట. మళ్ళీ రోమా 1:16 కూడా ఇది దేవుని యొక్క శక్తి అయి ఉంది, నశించిపోయే వాళ్ళకి ఇది అర్ధరహితంగా ఉంటుంది,
కానీ రక్షణ పొందుతున్న మనకు ఇది దేవుని యొక్క శక్తి. సువార్త దేవుని యొక్క శక్తి. రోమా 1:16 చెప్తారండి. ఈ రోమా పత్రిక ఎట్లాంటిది అంటే, బైబిల్ పండితులు ఏమంటారంటే, బైబిల్ గ్రంథాన్ని ఒక పర్వతం, పరలోక పర్వతం, సియోన్ పర్వతంతో పోలిస్తే మరి ఈ రోమా 8వ అధ్యాయం అన్నమాట. అందులో రోమా 8 ఎవరెస్ట్ శిఖరం అంటారు. అంటే అంత పైన టాప్ అన్నమాట. అంత బాగుంటుందండి 8వ అధ్యాయం అన్నమాట. అందులో 8వ అధ్యాయంలో ఇంకా 8, 9 వచనాలు, అసలు 8, 7లో కూడా ఈ లోక ఆశలతో ఉన్న మనస్సు దేవునికి శత్రువు అంటారు. మీరు శరీరానుసారులు శరీరం ఏం కోరితే దానికే తమ మనసులు అప్పగిస్తారు. శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది. బైబిల్లో మీరు ఎక్కడ మరణం అంటే అది నరకం అండి, 2వ మరణం అన్నమాట. ఎక్కడ జీవం అంటే అది పరలోకం, నిత్య జీవం. కానీ ఆత్మానుసారమైన జీవితము మనల్ని జీవానికి చేరుస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. మట్టి నుంచి వచ్చిన శరీరం కాబట్టి కింద వాటినే కోరుకుంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా. కానీ ఆత్మ పైనుంచి వచ్చింది, పైన వాటిని కోరుకుంటుంది. సో మనం ఎట్లా ఉండాలంటే కొండ ఎక్కినట్లుగా మన ఆత్మీయ జీవితం ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మీరు యెషయా 12:3కి వెళ్దామండి. ఈరోజు మన టాపిక్ అదే కదా. అక్కడ ఏమంటున్నాడంటే, యెషయా ఒక 2 గీతాలు ఉంటాయండి. అక్కడ 2 గీతంలను ఉంటుంది 12వ అధ్యాయం హెడ్డింగ్లో, యెషయా గ్రంథం అన్నమాట. అయితే అక్కడ మొదటి గీతం ఏంటంటే ప్రజలు పాడుతున్నారనమాట, ప్రభు నాకు రక్షణ ఆధారము, ఆయన నా రక్షకుడు, నేను అతన్ని నమ్మి నేను భయాన్ని విడనాడుతును, నాకు బలం ఇచ్చేవాడు అతడే. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి అన్నమాట, మనం పొందుతామన్నమాట. ఇంకా 12:2 ఏంటంటే, ప్రభువే నాకు రక్షణ ఆధారం, కనుక నాకు రక్షణాధారమైన ఈ ప్రభు బావి నుండి నేను నీళ్లు చేదుకుంటాను. 3లో యెషయా ఏమంటాడంటే, మీరు మీలోనున్న బావులలో నుంచి నీళ్లు చేదుకోండి. మీలో ఉన్న బావి అన్నమాట. ఈ బావి ఏంటంటే క్రీస్తు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం మీలోంచి చేదుకోవాలన్నమాట. ఎట్లా అంటే పరిశుద్ధాత్మ. అపోస్తులను మనం ఒకసారి చూద్దామండి. 12 మంది అపోస్తులు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉంటారండి. మీరు మత్తయి సువార్తలో 5 ప్రసంగాలు ఆయన చెప్తూ ఉంటే ఆయన బోధించిందంతా కూడా వాళ్ళు విని హృదయంలో దాచుకున్నారనమాట. ఇప్పుడు హృదయం నిండా దేవుని యొక్క వాక్యం. ఆ కోడి గుడ్ల మీద కూర్చుంటే పొదిగి అప్పుడు గుడ్డులోంచి పిల్ల వస్తుంది. అలాగే ఇప్పుడు హృదయం నిండా వాక్యం ఉంది. తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి శిలువ మరణం పునరుత్థానం తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి, నిబంధన రక్తం, వీళ్ళందరి పాపంల కొరకు ఆ రక్తాన్నిచ్చి అప్పుడు తండ్రిని అడుగుతాడు, ఈ బిడ్డలకి పరిశుద్ధాత్మనివ్వండి నాన్న, ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దయ్యాలని వెళ్ళగొట్టాను, రోగులను స్వస్థపరిచాను, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసాను కదా, మరి ఇప్పుడెవరు చేస్తారు ఈ పని? నా శిష్యులు చేస్తారు, వాళ్ళకి పరిశుద్ధాత్మనివ్వండి అని అడిగినప్పుడు అప్పుడు తండ్రి దేవుడే పరిశుద్ధాత్మని యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు వీళ్ళ మీద కుమ్మరిస్తారనమాట. పేతురు ఆ మాటలు తన మొదటి ప్రసంగంలో చెప్తాడండి. 2వ అధ్యాయం 14 నుంచి 40 వరకు, అంటే 40 వరకు మీరు చదివితే, ఇప్పుడు మేము తాగిలేము అని చెప్తాడు. వీళ్ళు తాగి ఉన్నారంటే తాగిలేము, ఇది ఉదయం 9 గంటలు యోవేలు ప్రవచించింది ఇప్పుడు జరిగింది, అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది, అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, అప్పుడు మీ పుత్రికలు నా సందేశం చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదుసలులు కలలు కంటారు, ఆ దినం నా సేవకులకు స్త్రీ పురుషులు అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్పారు కదా, అది ఇప్పుడు జరిగింది అని చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే, ఇదో నీవు నీ పరిశుద్ధుని గోతి పాలు కానివ్వవు, జీవంనకు చేర్చు మార్గాన్ని ఆయనకు చూపిస్తా. 16వ కీర్తనలో దావీదు చెప్పాడు, నీ పరిశుద్ధుని గోతి పాలు కానివ్వవు అంటే సమాధిలో ఉంచవు, నీ కుమారుడు యేసు ప్రభుని నువ్వు లేపుతావు అనమాట, ఆయనను లేపుతావు.
అని దావీదు రాశాడు కదా. అది ఇప్పుడు జరిగింది. యేసు ప్రభుని మీరు జీవనకర్తని, ఆయన మెస్సయాన్ని సిలువ వేశారు, కానీ మరణం ఆయనని బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడు. ఇప్పుడు ఆయన పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కకు చేర్చబడి ఇప్పుడు మీరు చూచుచు వినుచున్న దాన్ని మా మీద కుమ్మరించాడు. అది దాని ఫలితమే మేమిప్పుడు భాషల్లో మాట్లాడుతున్నాము. క్లియర్గా అన్నమాట. తండ్రి దేవుని నుంచి యేసు ప్రభువు స్వీకరించి పరిశుద్ధాత్మని నూతన నిబంధనలో ఒక్కొక్కరి మీద ఆయన కుమ్మరిస్తాడండి. ఇది మనకి జరగాలన్నమాట. ఒక్కొక్కరు ఇక్కడ అయితే 120 మంది ఉంటారు పెంతెకొస్తు దినాన. ఆ తర్వాత 10వ అధ్యాయంలో అపోస్తల కార్యాల్లో పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా అన్యుల మీద పరిశుద్ధాత్మ. మరి 9వ అధ్యాయం మనం చూస్తే సౌల్ని దర్శిస్తారు. అదే అభిషేకం అన్నమాట. యేసు ప్రభు దర్శిస్తారనమాట. 1 ఎన్కౌంటర్ విత్ జీసస్ చేంజ్ హిస్ లైఫ్ మనం ధ్యానించుకున్నాం కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన అపోస్తుల దగ్గరికి వద్దామండి. యేసు ప్రభు 12 మందిని ఎన్నుకుంటారు. తనతో ఉండుటకు, సువార్త ప్రకటన కొరకు పంపుటకు ఆయన తాను కోరుకున్న వాళ్ళని పిలవగా వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చారు. ఆయన వారికి దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారాన్ని ఇచ్చారు. వారు ఎవరనగా అని మార్కు సువార్త 3వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు ఉంటుందండి. ఇంకా వాళ్ళ పేర్లు ఉంటాయన్నమాట. 2 పర్పసెస్ అన్నమాట, ఉద్దేశాలు. ముందు ఆయనతో ఉండాలి, ముందు దేవునితో యేసుక్రీస్తుతో ఉండాలన్నమాట. యేసుక్రీస్తు అంటే వాక్యం అండి. ఆ వాక్యం అంతా వాళ్ళు విన్నారు, వాక్యమంతా హృదయంలో ఉంది. తర్వాత పరిశుద్ధాత్మని పంపించాడు. పరిశుద్ధాత్మని పంపించిన తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మ ఇప్పుడు బావిలో నీళ్లు చూడండి ఇట్లా మనం చేదుకుంటాం కదా, అట్లా పరిశుద్ధాత్మ బావిలోంచి ఆ నీళ్ళన్నీ కూడా చేదుతున్నాడు అనమాట. పేతురు బావిలోంచి చేదుతూ ఉన్నాడు. పేతురు మొదటి ప్రసంగాన్ని చేశారు కదండి. మీలో ఉన్నటువంటి బావిలోంచి మీరు నీరు చేదుకోవాలన్నమాట. అదే ఇప్పుడు చెప్తా ఉన్నారు. పాత నిబంధనలో అయితే వాళ్ళు ఊరికే ధర్మశాస్త్ర బోధకులు, వాళ్ళ యాజకులు బోధించింది వినేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే నీలోనే ఉంది ఆ బావి. అందుకే యేసు ప్రభు సమార్య స్త్రీతో ఏం చెప్తారంటే 4:14 అండి. ఇంకా గొప్ప మర్మాలు ఆమెకు చెప్తాడు. అమ్మా నువ్వు నాకు నీళ్ళు ఇచ్చేసాయి, నేను నీకు నీళ్ళు ఇస్తాను. ఈ ఎక్స్చేంజ్ జరగాలండి. ఇప్పుడు సిలువ చెంత జరగాలి అంటే నీ పాపం నాకు ఇచ్చేయి, నేను నా నీతిని నీకు ఇస్తాను. కలువరి సిలువ చెంత పరిశుద్ధాత్మ దేవుడు మనకి యేసు ప్రభు కలువరి దర్శనాన్ని చూపించి మన పాపాన్ని చూపించి మనం పశ్చాత్తాపడడానికి కృపనిచ్చి, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసేదే. కృపనిచ్చి మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కుంటాం. అప్పుడు మన పాపం ఆయన మీదకి వెళ్ళిపోతుంది, ఆయన నీతి మనకు వస్తుంది. ఎక్స్చేంజ్ ఎట్ ద క్రాస్. అదే 2 కొరింథీ 5:21 పౌలు చెప్తాడనమాట. ఆయన నీతిమంతుడు, ఏ పాపం ఎరుగని ఓ పావనమూర్తి, అంత పరిశుద్ధుడు. కానీ మన పాపం దేవుడు ఆయన మీద వేసి ఆయనను పాపంగా చేసి ఆయన నీతిని మనకిచ్చి మనల్ని ఆయన నీతిగా చేశాడు. మన నీతి ఏమీ లేదండి, మన నీతి ఏమీ లేదు. మనము ఆయన మనల్ని పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ధరించిన నీతి రాయల్ రోబ్ ఏదైతే ఉంటుందో అది తన వధువుకి ఆయన ధరింపజేస్తాడు. ఎస్తేర్ రాణిని పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అనాథ పిల్ల మహారాణి రాజుగారిదంతా ఆమదైపోతుంది అనమాట. కనుక అది మనకి జరుగుతుంది, అది జరుగుతుంది అనమాట. సో 3.5 సంవత్సరాలు ఇక్కడ ఏంటంటే శిష్యులు యేసుప్రభు వాక్యాన్ని విన్నారండి. ఇక్కడంతా వాళ్ళ బావి నిండా ఉందన్నమాట. నిండా బావి, నిండా నీళ్ళు అంటే ఆదికాండం గుర్తొస్తూ ఉందండి నాకు. 21వ అధ్యాయంలో సారాకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇంకా ఫంక్షన్ చేస్తారు పాలు మరిచినప్పుడు అనమాట. తర్వాత వాళ్ళు ఆడుకుంటుంటే ఇష్మాయిలు అబ్రాహం పెద్ద కొడుకు అనమాట, ఇంకా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇద్దరు ఆడుకుంటుంటే పెద్దవాడు ఇష్మాయిలు ఇస్సాకును ఎగతాళి చేస్తే సారా భరించలేక
అబ్రాహాంని అంటుంది, పంపించే ఆ దాసి కొడుకు నా కొడుకుతో సమానంగా ఉండడం నేను ఒప్పుకోను. అబ్రాహాంకి చాలా బాధ అనిపించిన దేవుడు ఆయనతో చెప్తాడు, పంపించేస్తాను. కొంచెం నీళ్లు కొంచెం అన్నం ఇచ్చి. అది అన్నం అయిపోతుంది, నీళ్లు కూడా అయిపోతాయి. బెర్షెబా అడవుల్లో బాబు ఏడుస్తూ ఉంటే ఆ పొద కింద పడేస్తుందంట. వాడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపిస్తారండి. హగారు నీకేం ఆపద కలిగింది? నువ్వు పడవేసిన చోట నుంచి ఆ పిల్లవాని ఏడుపు దేవుని చెవులకి చొచ్చుకొని పోయింది. ఆ పిల్లవాని ఏడుపు అనమాట పడేసిందంట ఆమె, చూడండి అండి అని చెప్పి. ఇంకా ఆ బాబుని గురించి దేవుడు బాగా ఆశీర్వదిస్తారు అని చెప్పిన తర్వాత ఇంకా ఆమె కళ్ళు తెరుస్తారనమాట దేవుడు. ఆమె ఆత్మ కన్నులు తెరిస్తే ఆమె ఎక్కడుందో ఉన్న చోట బావి నిండా నీళ్ళు అంటండి. నిండా అంటే ఇట్లా అని తీసుకొని కొడుకు నీళ్ళు తాపించవచ్చు అనమాట. భర్త ఎంత ఇచ్చాడండి అబ్రాహాం? కొంచెం అన్నము కొంచెం నీళ్ళు. ఈ లోకపు మనుషులు ఇచ్చేది అంతే కదండి. మళ్ళా దాహం వేస్తుంది. అందుకే సమార్య స్త్రీతో అంటారు, అమ్మా ఇదిగో నువ్వు ఇచ్చే నీళ్ళు త్రాగితే మళ్ళీ దాహం వేస్తుంది. అంటే ఈ లోక సంబంధమైనవి ఏవైనా కావచ్చు, మళ్ళా తాగాలి, మళ్ళా తినాలి, మళ్ళా ఉంటుంది. కానీ నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉంటుంది. బావిలో ఇట్లా నీళ్ళ జల పడుతుంది కదండి. మా ఊళ్ళో కూడా మా బావి నేను చూసేదాన్ని. వర్షాకాలం వస్తే ఇట్లా కంటిన్యూస్గా నీళ్లు పడతాయి బావిలోకి. మళ్ళా పడిన నీళ్లు మళ్ళీ పడవు కదండి, రోజు క్రొత్తాయి అన్నమాట. సో యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ నీళ్ళు, పరిశుద్ధ ఆత్మ, ఆ వాక్యము ఎట్లా ఉంటుందంటే వాని యందు నిత్య జీవంనకై ఊరడి బుగ్గగా ఉంటుంది. నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే ఆ బుగ్గ అనమాట. బుగ్గ అంటే స్ప్రింగ్, అలాంటి నీరు అనమాట ఆయన ఇచ్చేది. ఆ అభిషేకాన్ని ఆమె తీసుకొని పోతుందండి. ఎక్స్చేంజ్ జరుగుతుంది సమార్య స్త్రీకి, జీసస్కి. ఆమె పాపం ఈయన తీసుకుంటాడు, సిలువలో మరణిస్తాడు. ఆయన యొక్క నీతిని, రక్షణ వస్త్రాన్ని ఆమె కప్పుకొని వెళ్తుంది. ఎంతో మార్పు వస్తుంది. యేసు ప్రభు ఆమె ద్వారా మాట్లాడతాడు. ఆయన క్రీస్తేమో. ఈ ప్రధానార్చకులు వాళ్ళు చూడలేకపోతారండి యేసు ప్రభు ఆత్మ కన్నులతో. ఈయన క్రీస్తు మెస్సయ్య అని చూడలేకపోతారు. కానీ ఈమె చూస్తుంది, వెళ్ళి చెప్తుంది. ఆమె చెప్తే ఊరంతా వస్తారండి. ఆమెలో ఉన్న క్రీస్తు ఊరందరినీ తీసుకొని వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. ఆమె తీసుకొస్తుంది. ఇది జరగాలన్నమాట. పాపాన్ని ఆయన చెంత విడిచిపెట్టి ఆయన నీతిని ధరించుకొని యేసు ప్రభుకి సాక్షిగా జీవిస్తుంది. అనేకులను ఆ గ్రామం సమరీయులందరినీ తీసుకొని వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అపోస్తుల దగ్గరికి వచ్చేద్దామండి. అపోస్తుల గురించి చెప్పాలని 3.5 సంవత్సరాలు వాక్యం విన్నారు. అందరూ నింపబడ్డారు వాక్యంతో. తర్వాత పరిశుద్ధాత్మని పొందారు. పొందిన తర్వాత పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అన్నమాట. మీరు చూడండి. అప్పుడు 3,000 మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. పెంతెకోస్తు దినాన సంఘం పుడుతుందన్నమాట. యేసు ప్రభుని అంగీకరిస్తారు యూదులే. ఆ తర్వాత 3వ అధ్యాయము యోహాను పేతురు దేవాలయంలోకి వెళ్తుంటే అక్కడ ఒక పుట్టుకుంటి వాడు కూర్చొని ఉంటాడు. అడుక్కుంటాడు. అంటే బంగారు వెండి నాణాలండి అప్పట్లో, ఇస్తారేమోనని. అప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు. వాళ్ళ దగ్గర, దైవజనుల దగ్గర వెండి బంగారం కాదు. కానీ ఏముంది, మా దగ్గర ఉన్నది మీకు ఇస్తా. ఏంటి అది? ఆ ఐశ్వర్యము ఆయన లోపల ఉండి ఆ బావిలోంచి వస్తుందన్నమాట. మా దగ్గర ఉన్నది నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆయనను పట్టుకొని యేసుక్రీస్తు నామంలో లేచినాడు అనగానే ఆయనలో నుంచి నా క్రీస్తు ఆయన చేతుల ద్వారా జీవం, క్రీస్తు జీవం ఆయనలోకి వెళ్ళి కాళ్ళని బలపరుస్తుంది. లేచి నడుస్తాడు, పరిగెత్తుతాడు, వాళ్ళతో కలిసి దేవుని స్తుతిస్తాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే అక్కడ అడుక్కునేవాడు కదా, ఇలా వీళ్ళతో లోపలికి వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు, నాట్యమాడుతూ స్తుతిస్తుంటాడు అనమాట. ఉండొచ్చు కదా నేను అనుకుంటే ఎంతగా దేవుని స్తుతించాడో. అప్పుడు ఎందుకు మీరు అలా చూస్తున్నారు? ఇది మా స్వశక్తితో కాలేదు. మీరు జీవనకర్తని చంపారు కదా, కానీ దేవుడు ఆయనను మృతుల నుంచి లేపాడు. ఆయన నామంలో ఆయనకి స్వస్థత. అపోస్తుల కార్యాలు 3:16 అన్నమాట.
ఆయనకి మహిమ తీసుకోవట్లేదు. ఈ క్రీస్తు, మాలో ఉన్న క్రీస్తు ఈ బావిలోంచి నీళ్ళు అనమాట, ఈయన నుంచి అక్కడికి వెళ్ళిపోయి క్రీస్తు జీవం, అందుకే జీవనకర్త అంటున్నాడు అనమాట. అలా ఈయన ఎట్లా నీళ్లు చేదుతున్నాడు, పరిశుద్ధ ఆత్మ అనమాట. ఏ టైంకి ఏది అవసరమో అలా చేదుతూ ఉంటాడు. అక్కడ కుంటివానికి స్వస్థత అవసరమైంది, అది జరిగిందనమాట. ఇంకా 5వ అధ్యాయంలో చూస్తే 5:15 అండి, అపోస్తుల కార్యాలు. దేవుడు వీళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడండి, అపోస్తుల ద్వారా అనమాట. అసాధారణమైనవి. పౌలు ద్వారా కూడా అలాగే దేవుడు చేస్తున్నారు అని ఉంటుందండి క్లియర్గా. పేతురే చెప్పాడా, మేం కాదు, వాళ్ళు బెస్తవాళ్ళు కదండి, పరిశుద్ధాత్మ మాలో నుంచి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు జీవనకర్త చేశాడు. ఇంకా 5వ అధ్యాయంలో పేతురు నడిచిపోతుంటే ఆయన నీడ పడగలదని ఆశతో అనేకులు రోగులను తీసుకొని వస్తున్నారంట. ఆయన నడిచే దారిలో 2 వైపులా ఉంచుతున్నారు. ఆయన నీడ పడగానే స్వస్థత. పేతురు బెస్తవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు కదండి. ఎలా స్వస్థత అయింది? ఎవరి నీడ పడింది? క్రీస్తు, ఆయనలో ఉన్న క్రీస్తు నీడ పడింది అనమాట. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. యేసు ప్రభువు కదా, ఆయన మన రోగాల్ని తన మీద వేసుకున్నాడు కనుక ఆయనే స్వస్థత, ఆయన ద్వారానే స్వస్థత అండి, యేసుక్రీస్తు ద్వారానే స్వస్థత. యెషయా 53:5 ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మత్తయి 8:17 కూడా మత్తయి రాస్తాడు, ఆయన మన రోగాల్ని తానే భరించాడు, మన బలహీనత తన మీద వేసుకున్నాడు. నేను రిపీటెడ్గా ఈ మాట చెప్పుకుంటానండి. నువ్వు నా రోగం తీసుకున్నావు, నీ శరీరం మీద వేసుకున్నావు. నా బలహీనతలు, నా గర్వము, కోపము, నా సోమరితనం, తిండిపోతనం అన్నీ నీ మీద వేసుకున్నావు ప్రభా. నీ యొక్క క్యారెక్టర్ నాకు ఇచ్చి నా క్యారెక్టర్ నువ్వు తీసుకో. స్వస్థతకి మూలం ప్రభువే అండి. ఐఎమ్ ద గాడ్ హూ హీల్స్ యూ, ఐఎమ్ యావే రొఫేకా, ఆయన నుంచే వస్తుందండి. ఒకవేళ డాక్టర్స్ ద్వారా వచ్చినా కూడా డాక్టర్స్కి ఆ జ్ఞానం ఇచ్చింది ఆయన అనమాట. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ద హీలింగ్ అనమాట. ఆ హీలింగ్ ఎక్కడి నుంచి అంటే సిలువ నుంచి, ఏ వ్యక్తి ద్వారా అని కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా అనమాట. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే లిద్దాలో ఒక పక్షవాత రోగి ఉంటాడండి. ఆయన పేరు ఏనియా. అప్పుడు ఏనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నువ్వు లేచి నడువు అంటాడనమాట. 8 సంవత్సరాలు పక్షవాత. ఆయన లేచి నడుస్తాడండి. ఇంకా అప్పటికే లిద్దాలో ఉంటే ఒక 10 కిలోమీటర్స్లో యోప్పా ఉంటుందండి, సముద్ర తీరాన. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి పంపిస్తారు, మీరు తొందరగా రావాలి. అప్పుడు పేతురు తొందరపడి వెళ్తే ఇక్కడ ఒక మంచి బంగారు తల్లి మదర్ తెరీసా లాగా తబిత పేదవాళ్ళందరికీ సాయం చేస్తుంది. టైలరు విధవరాళ్ళకి బట్టలు కొనిస్తుంది, విధవరాళ్ళకి బట్టలు కుట్టిస్తుంది. అప్పుడు పేతురు ఆమె మృతదేహం ప్రక్కన మోకరించి ప్రార్థించి తబిత లెమ్ము అనగానే ఆమె లేచి కూర్చుంటుందండి. అంటే ఇదంతా వాళ్ళు చేస్తున్నది కాదు, వాళ్ళలో ఉన్నటువంటి బావిలోంచి పరిశుద్ధాత్మ చేదుతున్నాడన్న. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం నింపుకోవాలి బావిని దేవుని యొక్క వాక్యం. ఈ నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. యోసేపు కొట్లలో ధాన్యాన్ని నిల్వ చేసినట్లుగా, ప్రొద్దున్నే మన్నాని పోగు చేసుకున్నట్లుగా మనం హృదయంలో వాక్యాన్ని నింపుకొని అప్పుడు మనం యేసు ప్రభుకి సాక్షులుగా జీవిస్తామండి. ఒక్కసారి నేను కొన్ని చదువుతానండి, పేతురు ద్వారా ఎలా ప్రభు పనిచేశారో. ఎందుకంటే మనం కూడా అలాంటి అభిషేకం పొందాలి, అలాంటి శక్తి పొందాలి. అపోస్తలులు 3 సంవత్సరాలు యేసుతో ఉండి ఆయన వాక్యంను హృదయంలో దాచుకుంటారు. పెంతెకొస్తు పరిశుద్ధాత్మను పొందుతారు. పేతురు మొదటి ప్రసంగాన్ని చేస్తాడు. పేతురు తనలో ఉన్న బావి నుండి నీరు చేరుకుంటాడు. పేతురులో క్రీస్తు. పేతురు మొదటి ప్రసంగం. ఆ తర్వాత కుంటివానికి స్వస్థత. పేతురు నీడ రోగులని స్వస్థపరుస్తుంది. లిద్దాలో పేతురు పక్షవాత రోగితో, ఏనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అనగా అతనికి స్వస్థత. యోప్పాలో పేతురు, తబిత లెమ్ము అనగా ఆమె లేచి కూర్చుంటుంది. అంటే వాళ్ళ లోపల ఉన్న బావుల నుంచి ఎలా నీటిని, యేసు ప్రభు జీవాన్ని వాళ్ళు చేదుకున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. సో
అదే అండి, ఇప్పుడు మనం కూడా మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 3.5 సంవత్సరాలు ఎలా అపోస్తలులు యేసుప్రభు వాక్యాన్ని విని వాళ్ళ హృదయంలో దాచుకున్నారు ప్రభా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆ బావుల నుంచి, హృదయం అనే బావుల నుంచి నీళ్ళని చేది చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా మారారు. అలాంటి కృప మాకు కూడా దయచేయండి. మన్నాని వేకోనే పోగు చేసుకున్నట్లుగా వాక్యం అనే మన్నాని పోగు చేసుకోవాలి ప్రభా. యోసేపు కొట్లలో ధాన్యాన్ని దాచి కరువు కాలంలో పంచిచ్చినట్టుగా మా హృదయంలో వాక్యం అనే ధాన్యాన్ని దాచుకొని ప్రభా అందరికీ పంచిచ్చే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ తండ్రి గారైన పాపు గారు చెప్పినట్లుగా వాక్యంతో ఉపవాసం చేద్దాం. హృదయాన్ని వాక్యంతో నింపుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.